సో హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. ముందుగా ఈరోజు చుట్టమల్లే సాంగ్తో వచ్చా ఎడిట్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఫస్ట్ ఎడిట్ మోషన్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక లింక్ ఇస్తాను మీకు ప్రెజెంట్. చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయి కదా, లిరిక్స్, వీటికి ఫాంట్ చేంజ్ చేయాలంతే, చాలా సింపుల్. తర్వాత ఒకటి ఫోటో క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మళ్ళీ స్టార్, మళ్ళీ ఇంకా ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ జూమ్ చేయండి, అంతే, చాలా సింపుల్. కొద్దిగా రాకపోతే ఇలా చేసుకోండి సైజు. ఓకే, సెట్ అయింది అది. ఇంకోటి నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ది ఈ ఫోటో. చాలా సింపుల్గా చాలా సూపర్ ఉంటుంది. నాకైతే నచ్చింది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక్కడ ఫాంట్ ఇలా చేంజ్ చేయాలి, మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. మనకు నచ్చింది మనం ఇష్టం ఉన్నది పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇది బాగుంది ఉండని. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ఫోటో ఇలా వచ్చేటట్టు పెట్టుకొని మళ్ళీ ఒకటి ఇంగ్లీష్ లిరిక్స్కి టెక్స్ట్ చేంజ్ చేయండి, ఫాంట్ స్టైల్. ఇదే బాగుంది, ఇది పెట్టేసా. నెక్స్ట్ ఫోటో మళ్ళా కలర్ అండ్ ఫిల్, మళ్ళీ ఈ ఫోటో అంతా ఇక్కడ వద్దు, ఇంకో ఫోటో సెలెక్ట్ చేయండి. ఇది సెట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఫాంట్ చేంజ్ చేయండి, కలర్ కూడా చేంజ్ చేస్తా అంటే చేంజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నెక్స్ట్ ఇంకో ఫోటో, ఇలా మళ్ళీ ఇంకో ఫాంట్ సెలెక్ట్ చేయండి. ఫాంట్ ఇదైతే ఇది బాగుంది. ఇలా ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని ఫోటో. ఇప్పుడు సైజ్ సరిగ్గా రాలే, ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉందా, అది క్లిక్ చేయండి. ఎక్స్ ఉంటుంది, ఎక్స్ని తక్కువ చేస్తే చాలు, అంతే. ఇక్కడ మళ్ళీ ఫాంట్ చేంజ్ చేసుకోండి, మీకు నచ్చింది. ఇక్కడ కలర్ కూడా కొద్దిగా మీరు దానికి సెట్ అవుతలేదు, ఇది ఓకే ఉంది. నెక్స్ట్ దీనికి కలర్ అండ్ ఫిల్ యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫోటో ఇంకొకటి కలర్ అండ్ ఫిల్. నెక్స్ట్ ఇది ఇంకొకటి, ఇది నేనైతే మళ్ళీ అదే పెట్టేస్తున్నా, ఫస్ట్ది అంతే. ఫస్ట్ది ఒకటి, మళ్ళీ ఫాంట్ సెలెక్ట్ చేసి ఫాంట్ వచ్చే వరకు కరెక్ట్ పెట్టండి. ఇంకో ఫోటో మళ్ళీ కలర్ అండ్ ఫిల్, సేమ్ ప్రాసెస్ అయితే చాలా అంతే ఉంటుంది.
ఇంకో ఫోటో. ఇక్కడ ఓన్లీ మనం ఫోటో రీప్లేస్ మాత్రమే చేయాలి, ఫోటో అంతే, చాలా సింపుల్. లాస్ట్ 2 ఫొటోస్. నాతో ఫొటోస్ ఎక్కువ లేవు, అందుకోసమే ఉన్న ఫొటోస్ తోటి పెడుతున్నా. దీనికి ఇలా వచ్చిందిగా ఎడిట్ షేప్ అవుతాయని, చాలా సింపుల్. ఇలా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసేయండి, సరిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో. ఇలా ఫాంట్ అక్కడనే పెట్టుకోవాలని రూల్ లేదు, ఎక్కడైనా పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. అంతే గాయ్స్, చాలా సింపుల్ ఉంటుంది. ఇంత సింపుల్గా మీరు మీకు నచ్చిన క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసేయండి, హై క్లారిటీతో. జై హింద్.